కొత్త పార్లమెంటు భవనం మీద ప్రభుత్వం ప్రతిష్ఠించిన 4 సింహాల ప్రతిమపై వివాదం రేగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠించిన మన జాతీయ చిహ్నం 4 సింహాల ప్రతిమలో నిజంగా లోపాలు ఉన్నాయా? వివిధ వర్గాలు, పార్టీలు చెప్తున్నట్టు ఆ ప్రతిమను పక్కదారి పట్టించారా? నిందలు వేస్తున్న వారికి అసలు చరిత్ర తెలుసా? అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధం దేశమంతా విస్తరించింది. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో పురావస్తు తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాల్లో మన జాతీయ చిహ్నంలో ఉపయోగించే ధర్మచక్రం ఆనాటి శిల్పం ఒకటి బయటపడింది. మన జాతీయ జెండా అలాగే జాతీయ చిహ్నంలో మనం చూసే ధర్మచక్రంలో 24 ఊచలు లేదా గీతలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆనాడు పురావస్తు తవ్వకాల్లో ప్రాచీన ధర్మచక్రంలో 32 గీతలు ఉన్నాయి. అశోకుడి ధర్మచక్రాన్నే మనం ప్రామాణికంగా తీసుకున్నాం, జాతీయ చిహ్నాన్ని ఏర్పరచుకున్నాం. మరి ఆ లెక్క ప్రకారం అసలు చక్రంలో ఉన్నట్టు 32 గీతలు ఉండాలి కదా, మరెందుకు లేవు? పోనీ ఆంధ్రప్రదేశ్లో దొరికిన ఆ చక్రంలో మాత్రమే 32 గీతలు ఉన్నాయా అంటే, దేశంలో చాలా చోట్ల అంటే కర్ణాటక, నేపాల్లో కూడా ఆనాటి ధర్మచక్రాలు బయటపడ్డాయి. వాటిలో కూడా 32 గీతలే ఉన్నాయి. మరి అశోకుడి ధర్మచక్రాన్ని మన జాతీయ చిహ్నంగా స్వీకరించినప్పుడు మనకు ఇప్పుడు కనిపించే చక్రంలో కూడా 32 ఆకులే ఉండాలి కదా, మరెందుకు లేవు? ఇదే కాదు, ఇప్పటి వరకు మనం చూసిన 4 సింహాల ప్రతిమకు మనం ప్రామాణికంగా తీసుకున్న సారనాథ్ స్తూపంలో ఉన్న 4 సింహాల ప్రతిమకు చాలా తేడాలున్నాయి. మన జాతీయ చిహ్నంలో ధర్మచక్రాన్ని దిగువన చూస్తాం, కానీ మనం ప్రామాణికంగా తీసుకున్న అసలు బొమ్మలో ధర్మచక్రం పైన ఉంటుంది, దిగువన కాదు. ఇప్పటికీ సుప్రీంకోర్టు అధికారికంగా వాడే చిహ్నంలో 4 సింహాల పైనే ధర్మచక్రం ఉంటుంది. ఎప్పుడో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటివాడు అశోకుడు. అప్పట్లో ఆయన చేసిన యుద్ధాల గురించి పెద్ద చరిత్రే ఉంది. కానీ ఆ తర్వాత బౌద్ధాన్ని స్వీకరించి శాంతి మంత్రం బోధించాడు. ఆ కాలంలో ఆయన ఈ 4 సింహాల చిహ్నాన్ని ఏ కారణాలతో ప్రతిష్ఠించాడో సరైన చరిత్రేమీ మన దగ్గర లేదు. కానీ మన భారతీయ చరిత్రను సగర్వంగా తెలియజేసే ఆ 4 సింహాల చిహ్నాన్ని మన ప్రభుత్వ చిహ్నంగా తీసుకోవడం వరకు గొప్ప నిర్ణయమే. అయితే 1950లో మన ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్న ఒరిజినల్ బొమ్మకు, ప్రభుత్వం రూపొందించిన బొమ్మకు కొన్ని తేడాలున్నాయి. ఒరిజినల్ శిల్పంలో సింహాలు గర్జిస్తున్నట్టే కనిపిస్తాయి. సారనాథ్లో లభించిన ఒరిజినల్ అశోక స్తంభంలో సింహాలు ప్రస్తుతం పార్లమెంటు కొత్త భవనంపై ప్రధాని మోడీ ఆవిష్కరించిన సింహాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఒక్కసారి సారనాథ్ మ్యూజియంలో ఉన్న అసలైన శిల్పాన్ని చూస్తే ఈ విషయం పూర్తిగా అర్థమైపోతుంది. సారనాథ్ మ్యూజియంలో ఉన్న 4 సింహాలు గర్జిస్తున్నట్టే ఉంటాయి. పక్కనే ఉన్న అశోక చక్రంలో 32 గీతలు లేదా ఊచలు ఉన్నాయి. కానీ స్తూపంలో కింద మరొక చక్రం ఉంది. ఆ చక్రంలో 24 గీతలే ఉంటాయి. ఈ చిహ్నాన్ని జాతీయ చిహ్నంగా ఆనాటి నెహ్రూ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. డిజైన్ చేసే బాధ్యతను దీనానాథ్ భార్గవ అనే ప్రముఖ చిత్రకారుడికి అప్పచెప్పారు. మనం ఇప్పుడు చూస్తున్న అధికారిక చిహ్నాన్ని తయారు చేసింది ఆయనే. సింహాలు నిల్చున్న పీఠంలో వృషభం, గుర్రం, ఏనుగులు చుట్టూ ఉంటాయి. జంతువుకి మధ్య 24 ఆకుల చక్రం ఉంటుంది. ఆ చక్రమే అసలు చక్రం అనుకొని జాతీయ చిహ్నానికి కూడా 24 ఆకుల ధర్మచక్రాన్నే దీనానాథ్ భార్గవ డిజైన్ చేశారు. అలా అసలు ధర్మచక్రంలో ఉన్న 32 ఊచలకు బదులు 24 మాత్రమే తీసుకున్నాడు. అప్పట్లో కూడా ఆనాటి రాజ్యసభ సభ్యుడు, చరిత్రకారుడు అయిన రాధా కుముద్ ముఖర్జీ ఈ మార్పుల గురించి నెహ్రూ దృష్టికి తీసుకెళ్లారు. అయినా నెహ్రూ దీనానాథ్ డిజైన్నే కన్ఫర్మ్ చేశారు. అప్పుడే చాలా మార్పులు చేసేశారు. ఆనాడే ఒరిజినల్ శిల్పంలో ఉన్న రోరింగ్ లైన్స్కి మార్పులు జరిగాయి. గర్జించే సింహాలను కొంచెం శాంతంగా చూపించారు. ఒరిజినల్ను యథాతథంగా నెహ్రూ ప్రభుత్వం తీసుకోలేదు. ఏ సింహము శాంతి మంత్రాన్ని పఠించదు. యుద్ధం అంటూ వస్తే మేము సింహాల లాంటి వాళ్ళం అనే ఆనాటి చక్రవర్తులు సింబాలిక్గా చెప్పేవారు. అందుకే అశోక స్తంభం మీద సింహాలు గర్జిస్తూనే ఉంటాయి. ఇప్పుడు అదే నమూనాని ప్రధాని మోడీ కొత్త పార్లమెంటు భవనంపై ఆవిష్కరించారు. ఇది మన 4 సింహాల అసలు చరిత్ర.